అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి స్టైలే వేరు. నేను ఇప్పుడు తిన్నాను కదా, చూశారు కదా. ఏంటి మాకు చూపించకుండా ఈవిడేదో హెల్దీ ఫుడ్డే తింటుంది అనుకుంటున్నారా? కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే చెప్పాను కదా, నా ఆరోగ్యమైన మీ ఆరోగ్యమైన, నా ఆరోగ్యం నా చేతిలో, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 50% అనారోగ్యం పాలు కాకుండా, బరువు పెరగకుండా, తగ్గకపోయినా పర్వాలేదండి, అలా ఉన్నా పర్వాలేదు, కానీ బరువు అనేది పెరగకుండా ఉండాలి. అలాగే మన స్కిన్కు, మోకాలకు, ఇలాగ అన్నిటికీ బాడీలో ఏదో ఒక అవయవానికి ఉపయోగపడేలాగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ వారానికి అట్లీస్ట్ 3 to 4 times తిన్నామనుకోండి, మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి రాదు. అలాగే మనము హెల్దీగా ఉన్నామనుకోండి, సంతోషంగా ఉంటాము. అన్హెల్దీగా ఉంటేనండి ఎక్కడ సంతోషంగా ఉంటాము? మంచం మీద పడుకోవాలి, లేనిపోయిన ఆలోచనలతోటి సతమతమవుతూ పోవాలి. అయ్యో అప్పుడు ఇలా చేసింటే బాగుండే అని. సరే, పోయింది, పోయిన కాలం పోయింది. కానీ ఉన్న కాలంలోనైనా హెల్దీగా మనకు బోల్డ్ అన్ని న్యూట్రిషన్స్తో కలిగిన డైట్ ప్లాన్లు దొరుకుతున్నాయి. మంచి మంచి వాళ్ళు మనము డైట్ ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళని చూసైనా మన డైట్లో అంతో ఇంత మార్పు చేసుకున్నాం అనుకోండి, నిజంగా హెల్దీగానే తయారవుతాం. సో అలాంటి హెల్దీనిచ్చే ఈ చెప్పాను కదా స్మూతీ బౌల్, ఈ స్మూతీ బౌల్ను ఈరోజు మిల్క్ వాడకుండా, అంటే పాలు వేయకుండా, బాదం మిల్క్ వాడలేదు, క్యాషూ మిల్క్ వాడలేదు, న్యాచురల్ మిల్క్ వాడలేదు, ఇంకా అసలుగా కౌ మిల్క్ అనేది నేను వాడను. సో ఇవేమీ వేయకుండా హెల్దీగా, టేస్టీగా, బరువు తగ్గటానికి, స్కిన్ బాగా మెరవటానికి, ఇక బాడీలో మంచిగా మన హెల్త్ ఉండటానికి తయారు చేశాను. ఇది మీకు చెప్పే ముందు దీనిలో నేను వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవైనా సరే మీకు సెట్ అవ్వవు, మీకు అలర్జీ ఉంది అంటే మాత్రము ఇమ్మీడియట్గా స్టాప్ చేసేయండి. ఎందుకంటే కొన్ని దీంట్లో వాడినవి కూడా కొంతమందికి పడకపోవచ్చు, అలర్జీ ఉండొచ్చు. కాబట్టి మీరు మానేస్తే మంచిది. మళ్ళీ నన్ను బ్లేమ్ చెయ్యకూడదు. మీరు చెప్పారు, మేము తిన్నాము, దీనివల్ల మాకు అలర్జీ వచ్చింది, స్కిన్ ప్రాబ్లం వచ్చిందని మాత్రం చెప్పకూడదు. ఎందుకంటే ఆల్మోస్ట్ దీంట్లో వేసినవి ఏవి అంత ప్రాబ్లం తీసుకురావు. ఒకవేళ తెస్తే కాన ఇమ్మీడియట్గా మానేయండి, డాక్టర్ని కలవండి, మీ ప్రాబ్లం చెప్పండి, క్యూర్ చేసుకోండి. ఇక ఎందుకు ఆలస్యం? ఇంత సోద చెప్పాను కదా, ఇంత హెల్దీ దాని గురించి, అది ఏంటి అనేది చూసేసేయండి. చూసిన తర్వాత మీకే ఒక మంచి ఐడియా వస్తుంది. ఓకే, ఇలాగ హెల్దీ డైట్ అనేది తీసుకోవచ్చు, రకరకాలుగా మనమే ఓన్గా చేసుకోవచ్చు అన్నది మీలోనూ ఒక ఆలోచన వస్తుంది. అది ఏంటి నేను తింటున్నది ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది చూసేయండి. ముందుగానండి మిక్సీ జార్లో ఒక 2-3 స్పూన్లు చియా సీడ్స్ తీసుకోవాలి. చియా సీడ్స్ వలన నీ పెయిన్ తగ్గుతుంది, జాయింట్ హెల్దీగా ఉంటాయి, omega-3 ఉండటం వలన. అలాగే వెయిట్ తగ్గుతుంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సో ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఓట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓట్స్ వెయిట్ తగ్గటానికి బాగా యూజ్ అవుతుంది. ఇక ఫ్లాక్స్ సీడ్స్ అండి, omega-3, అలాగే హెయిర్, స్కిన్కు చాలా మంచిది. ఇక డేట్స్ అనేది మనకు హార్ట్కు, బోన్స్కు, బ్రెయిన్కు చాలా మంచిది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈరోజు మిల్క్ వాడట్లేదని చెప్పాను కదా, సో మిల్క్ ప్లేస్లో వాటర్ అనేది తీసుకున్నాను. ఇదంతా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ ఓట్స్ పేస్ట్ను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని, ఆల్రెడీ నేను వే పౌడర్ గురించి చెప్పాను. ఈ వే పౌడర్ అనేది రెగ్యులర్గా తీసుకోవటం వలన మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతుంది, నీ పెయిన్ కూడా తగ్గుతాయి అనేసి. సో నేనేంటంటే పాలకు బదులుగా వే ప్రోటీన్ పౌడర్ ఒక పెద్ద స్పూన్ తోటి ఈరోజు ఈ
ఓట్స్ చియా సీడ్స్తో తయారు చేసిన స్మూతీలోకి వేస్తున్నానండి. సో చాలామంది అడిగారు వే ప్రోటీన్ పౌడర్ ఎక్కడ దొరుకుతుంది అనేసి. వే ప్రోటీన్ పౌడర్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది. నేను తీసుకున్న ఫ్లేవర్ అయితేనండి వెనిల్లా ఫ్లేవర్ తీసుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ నాకు అంత ఇష్టం ఉండదు. చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఇష్టపడే వాళ్ళకు చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంది. అలాగే ఈ వెనిల్లా ఫ్లేవర్ అనేది తింటూ ఉంటే చాలా రుచిగా కూడా అనిపిస్తుంది. అందుకోసం అనేసి ఇది తీసుకున్నా. ఇక దీనిలోకి ముందు రోజు కానీ లేదు అంటే మార్నింగ్ లేచిన వెంటనే కానివ్వండి డ్రై ఫ్రూట్స్, ఈ డ్రై ఫ్రూట్స్లో మనకు సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, బాదం పప్పు, రైజన్స్ అన్నీ కలిపేసి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో అవన్నీ కలిపినవి నైట్ అయినా నానబెట్టేసుకోవటము, లేదు అనుకుంటే కన్నా లేచిన వెంటనే నానేసుకొని అట్లీస్ట్ మనకు 2 to 3 అవర్స్ నాన్న సరిపోతుంది. సో ఇక బనానాలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇకనండి నేను ఏదైనా తినే ముందు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తాను. సో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో పాటు ఇది స్ట్రెస్ను తగ్గిస్తుందండి, నీ జాయింట్ మీద ఉన్న స్ట్రెస్ను. సో బనానా కూడా ఒక 2 వేసుకున్నాను. బరువు తగ్గటానికి కూడా బనానా బాగా యూజ్ అవుతుంది. సో ఇక నానేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అండి పక్కన ఉంచేసుకొని ఆ తర్వాత దీనిని తినటం వలన ఎన్నో ఉపయోగాలంటూ మనకు చేరుతాయి. ఓకేనండి, చూశారు కదా ఈరోజు నేను తీసుకుంటున్న నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఓట్స్ తోటి. అలా అని నేను వీక్ అంతా అదే తింటానంటే అదే తినను. వారానికి అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ అనేది ఓట్స్ని యాడ్ చేసుకుంటాను. ఓట్స్ వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు తెలుసు కదండి. స్కిన్కు బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన మనకు టోటల్ బాడీ బాగుంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అలాగే హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది, వెయిట్ తగ్గుతాము. సో చెప్పే కొద్దీ ఓట్స్, చియా సీడ్స్, అలాగే బనానాలో మనకు కావాల్సిన పోషకాలు కూడా, విటమిన్స్ కూడా ఉన్నాయి. సో మరి బాడీకి అంతా ఇంత హెల్దీగా ఉన్నప్పుడు ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎవరు మిస్ చేసుకుంటారు చెప్పండి. ఓకేనండి, ఇది నచ్చితే లైక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మిని. బాయ్ అండి.